హాయ్ విఎస్కే వరల్డ్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ చిన్న రూల్ మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెడుతుంది. కానీ ఒక్కసారి ఇది అర్థమైతే చాలు, మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో చివరి వరకు తప్పకుండా చూడండి, ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటారు. ఫస్ట్ ఈ సెంటెన్స్ చూడండి. హార్డ్లీ హ్యాడ్ ఐ బిగన్ టు స్పీక్. వినడానికే కొంచెం తేడాగా ఉంది కదా. మనం సాధారణంగా అయితే ఐ హ్యాడ్ హార్డ్లీ బిగన్ అని అంటాం. మరి ఇక్కడెందుకు ఇలా రివర్స్లో ఉంది? ఈ అసాధారణ స్ట్రక్చర్ వెనుక ఉన్న అసలైన గ్రామర్ రహస్యమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ స్ట్రక్చర్ని ఇన్వర్షన్ అని పిలుస్తారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా రాదు. దీని వెనుక ఒక పక్కా గ్రామర్ రూల్ ఉంది. ఆ రూల్ ఏంటో మనకు అర్థమైందంటే ఇలాంటి వాక్యాలు చాలా అంటే చాలా సింపుల్ అయిపోతాయి. పదండి ఆ కీ పాయింట్ ఏంటో చూసేద్దాం. సరే, అసలు మ్యాటర్ ఇదే. రూల్ ఏంటంటే ఒక వాక్యం నో సూనర్, హార్డ్లీ, స్కేర్స్లీ లాంటి నెగటివ్ పదాలతో స్టార్ట్ అయితే ఆ తర్వాత వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. అంటే హ్యాడ్, డిడ్, వాజ్ లాంటివన్నమాట. సాధారణంగా సబ్జెక్ట్ తర్వాత కదా హెల్పింగ్ వర్బ్ వస్తుంది, కానీ ఇక్కడ రివర్స్, సబ్జెక్ట్ కన్నా ముందే వస్తుంది. దీన్నే మనం ఇన్వర్షన్ అంటాం. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ టాపిక్ మొత్తం చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఈ ఫార్ములాని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ నెగటివ్ యాడ్వర్బ్, అంటే హార్డ్లీ, స్కేర్స్లీ, నో సూనర్ లాంటి పదాలు. ఈ పదాలు వాక్యం మొదట్లో వచ్చినప్పుడు మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, వాక్యం మొదట్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇన్వర్షన్ రూల్ అప్లై అవుతుంది. ఇప్పుడు రెండో స్టెప్. ఆ నెగటివ్ యాడ్వర్బ్ రాగానే దాని పక్కనే వెంటనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ కానీ డిడ్ కానీ. రూల్లో ఇన్వర్షన్ అనే పదానికి అసలైన అర్థం ఇదే. సబ్జెక్ట్ ప్లేస్లోకి హెల్పింగ్ వర్బ్ వస్తుందన్నమాట. చూశారు కదా, ఇప్పుడు ఫార్ములా కంప్లీట్ అయింది. నెగటివ్ యాడ్వర్బ్, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత సబ్జెక్ట్. ఇది మామూలు సెంటెన్స్ స్ట్రక్చర్ ఐ హ్యాడ్కి కంప్లీట్ ఆపోజిట్, హ్యాడ్ ఐ. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవటం చాలా చాలా ముఖ్యం. సరే, ఇన్వర్షన్ రూల్తో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన మరో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటంటే ఈ పదాలకి కొన్ని ఫిక్స్డ్ జతలుంటాయి. ఎగ్జామ్స్లో మార్కులు పోవడానికి ఇదొక మెయిన్ రీజన్. ఈ టేబుల్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్లీ, స్కేర్స్లీ లేదా బేర్లీతో సెంటెన్స్ స్టార్ట్ అయితే సెంటెన్స్ రెండో భాగంలో ఖచ్చితంగా వెన్ రావాలి. అదే నో సూనర్ వాడితే దాన్ రావాలి. ఈ జంటలు ఫిక్స్డ్, వీటిని అస్సలు మార్చలేం. ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా ఇక్కడే ట్రై చేస్తాడు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, స్కేర్స్లీతో స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత వెన్ వచ్చింది. పర్ఫెక్ట్. అలాగే హ్యాడ్వీ అనే ఇన్వర్షన్ స్ట్రక్చర్ని కూడా గమనించండి. ఇది మనం ఇంతసేపు మాట్లాడుకున్న రూల్కి ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నో సూనర్తో మొదలైంది కాబట్టి దాని జతగా దాన్ వచ్చింది. ఇన్వర్షన్ కూడా క్లియర్గా ఉంది. హ్యాడ్ ఐ అని ఉంది, ఐ హ్యాడ్ అని లేదు. ఇది రెండో జతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, రూల్స్ అయితే మనకు తెలుసాయి, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఎగ్జామినర్ మనల్ని ఎక్కడ ట్రాప్ చేయడానికి చూస్తాడో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ చూశాం కదా, ఇప్పుడొక చిన్న టెస్ట్. ఈ వాక్యాన్ని చూడండి. నో సూనర్ ఐ హ్యాడ్ అరైవ్డ్ దెన్ దే ఆల్ స్టార్టెడ్ టు ఆర్గ్యూ. ఇందులో ఒక తప్పుంది. ఎక్కడో చెప్పండి చూద్దాం. ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఇలానే అడుగుతారు. ఒక్కసారి మనం ఇందాక చెప్పుకున్న రూల్ని గుర్తు తెచ్చుకోండి. ఆన్సర్ ఏంటంటే ఇన్వర్షన్ మిస్ అయింది. నో సూనర్ తర్వాత ఐ హ్యాడ్ అని రాకూడదు, హ్యాడ్ ఐ అని ఉండాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది. ఈ చిన్న పాయింట్ తెలియక ఈజీగా మార్క్స్ పోగొట్టుకుంటారు. ఇది ఇంకో టైప్ క్వశ్చన్. ఇక్కడ ఇన్వర్షన్ కరెక్ట్గానే ఉంది, కానీ మనల్ని యాడ్వర్బ్ జత విషయంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ ఖాళీలో ఏ పదం వస్తుందో ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ వెన్. ఎందుకంటే హార్డ్లీ ఎప్పుడూ వెన్తోనే జతగా వస్తుంది. మనం ఇందాక టేబుల్లో చూసిన ఆ ఫిక్స్డ్ పేర్స్ రూల్ని ఇది మళ్ళీ మనకు గుర్తుచేస్తోంది. ఓకే, ఈ రూల్స్ అన్నిటినీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ 3 స్టెప్ చెక్లిస్ట్ చూద్దాం. ఇది మీకు ఎగ్జామ్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎగ్జామ్లో ఇలాంటి సెంటెన్స్ చూసినప్పుడు ఈ 3 స్టెప్ చెక్లిస్ట్ వాడండి.
నంబర్ 1 సెంటెన్స్ నెగటివ్ యాడ్వర్బ్తో మొదలైందా? నంబర్ 2 దాని తర్వాత ఇన్వర్జన్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉందా? అండ్ నంబర్ 3 సెంటెన్స్లో కరెక్ట్ జత అంటే వెన్ లేదా థాన్ ఉందా? ఈ 3 కరెక్ట్గా ఉంటే ఆ సెంటెన్స్ గ్రామాటికల్గా పర్ఫెక్ట్. మనం మొదట్లో చూసిన ఆ కన్ఫ్యూజింగ్ సెంటెన్స్తోనే దీన్ని ముగిద్దాం. హార్డ్లీ హెడ్ ఐ బిగన్ టు స్పీక్ వెన్ ఐ వాజ్ ఇంటరప్టెడ్. ఇప్పుడు ఈ వాక్యం మీకు పూర్తిగా అర్థమై చాలా లాజికల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇకపై ఇలాంటి స్ట్రక్చర్స్ మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టవు. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి VSK వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.